మన కుటుంబంలో సాహసాలు చేస్తాం, కానీ దేవుడి కొరకు కూడా చెయ్యాలి. ఎవరి కోసం? మన బిడ్డల కోసం సాహసం చేస్తాం, మన కుటుంబం కోసం సాహసం చేస్తాం, కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో కూడా సాహసాలు చేయాలి. సాహసం చేస్తుంటే చూసేవాళ్ళు ఒక్క వ్యక్తి సాహసం చేస్తాడు అనుకోండి, 100 మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి సర్కస్ లో అటు గుంజ ఇటు గుంజ బాతి మధ్యలో తాడు కట్టి తాడు మీద నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. కానీ ఆ సాహసం జరిగితే అందరి వల్ల కాదు. ప్రియ దేవుడి, రాత్రి మన జీవితంలో కనుక ఆలోచిస్తే గొల్లియాతుని చంపటానికి, గొల్లియాతు మీద యుద్ధం చేయటానికి దావీదు జీవితంలో గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంటి విషయంలో కానీ